హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అరటికాయ ఉల్లి కారం చేయడం చూపిస్తానండి. ఈ అరటికాయలు కూడా మా తోటలో కాయలే, ఫుల్ ఆర్గానిక్. ఈ అరటికాయలు ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లము, ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి, ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కొంచెం 1 ఇంచున్నర అల్లం తీసుకున్నాను. దీన్ని కచ్చా పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయలు. తర్వాత అరటికాయల్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. 1-2 విజిల్స్ వేస్తే సరిపోతుంది. మరీ మెత్తగా చేసుకోకూడదు, మరీ బిరుసుగా కాకుండా మీడియంగా ఉడికించుకోవాలి. 80% ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి శనగపప్పు మినపప్పు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. శనగపప్పు మినపప్పు 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు జీలకర్ర హాఫ్ స్పూన్స్, తర్వాత ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. అన్నీ వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్ ఉంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటూ కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. తర్వాత సాల్ట్, దానికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. తక్కువ వస్తే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఈలోపు అరటికాయలు ఉడికిపోయినాయండి. 80% ఉడికింది. నేను ఫోర్క్తో స్మాష్ చేసుకోవాలండి, లేకపోతే చేత్తో అయినా చేసుకోవచ్చు. కాకపోతే చిద్రవ్వకుండా చూసుకోవాలి, కొంచెం పీసెస్ ఉండాలి. దీనికి ఓన్లీ పచ్చిమిరపకాయ కారమేనండి, ఇంకా వేరే ఎర్ర కారం యాడ్ చేయము. కాబట్టి దానికి తగినట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇది చూసారు కదా, ఇలా రెడీ చేసుకొని దాన్ని పాన్లో వేసేసుకుందామండి. అలా ఉండాలి, మరీ పొడిగా ఉండాలన్నమాట, ముద్ద కింద అయిపోకూడదు. అలా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా 2 నిమిషాలు తిప్పి బాగా మూత పెట్టి మగ్గనివ్వాలండి. అరటికాయ 4-5 రకాలుగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, అలా మగ్గిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం, ఉప్పు సరిపోయిందో లేదో. సరిపోయిందండి నాకు. ఇంకొక నిమిషం మగ్గించుకుంటే అయిపోతుందండి. చాలా ఈజీ, చాలా తొందరగా కూడా అయిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే కర్రీకైనా టేస్ట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కదండి. చాలామందికి నచ్చుతుంది కొత్తిమీర ఫ్లేవరు. చూసారు కదా, ఎమ్మి అరటికాయ ఉల్లి కారం రెడీ. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.